హలో. ముఖ్యంగా ఈ సమయాన్ని ఇచ్చిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాము. గతించిన వారం నుంచి దేవుడు మనల్ని కాచి కాబడి ఆయన ఆలయంలోకి మనం చేర్చాడు కనుక మనము దేవుని స్తుతించి ఆరాధిద్దాం. ఈరోజు విన్న సాక్ష్యాలను బట్టి దేవుడు ఈ యొక్క ఆలయంలో ఉండి ఆయన యొక్క బిడ్డల్ని కాపాడుకుంటున్నాడని ప్రతి ఒక్కరం నమ్ముతున్నాం కనుక మనమందరము కళ్ళు మూసుకొని ఆయనని ఆరాధించుకుందాం. యోహాను 4:23లో ఏమంటుందంటే, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టి వారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. సో మనం ఆలయానికి ఏదో వచ్చి పాటలు పాడి ఉండి వెళ్తున్నామని అనుకుంటున్నామేమో, కానీ దేవుడికి మన యొక్క ఆత్మని మనం ఇచ్చామా అని మనం ఎప్పుడు క్వశ్చన్ చేసుకోవాలి. మన జీవితం బట్టి కానీ, మన యొక్క తిరిగే స్నేహం బట్టి కానీ మనం దేవునిలో ఉన్నామా లేదా అనేది మనం గ్రహించవచ్చు. కనుక దేవుడు అట్టి బిడ్డల్ని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ప్రతి ఒక్కరము ఆయనని నిజ మనసుతో మనము దేవుని ఆరాధిస్తూ ఒక పాట పాడుతూ ఆయనని స్తుతిద్దాం. స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. రాజా 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 రాజాదిరాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాదిరాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. ద్వితీయ దేవుడా, ఆది అంతములయ్యున్నవాడా, ద్వితీయ దేవుడా, ఆది అంతములయ్యున్నవాడా, అంగలాకులు నాట్యముగా మార్చివేసిన మా ప్రభు, అంగలాకులు నాట్యముగా మార్చివేసిన మా ప్రభు. రాజా 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 రాజాదిరాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాదిరాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను.
జీవమిచ్చిన నాదుడా, జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా, జీవజలముల బుగ్గయొద్దకు నన్ను నడిపిన కాపరి, జీవజలముల బుగ్గయొద్దకు నన్ను నడిపిన కాపరి, రాజా 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 రాజాతిరాజు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు, రాజా 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 రాజాతిరాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు, నిత్యము స్తుతించిన నీ గుణము తీర్చలేము, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేదు, నిత్యము స్తుతించిన నీ గుణము తీర్చలేము, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేదు. అదేవిధంగా ప్రతి ఒక్కరం మనము ఒకసారి క్వశ్చన్ చేసుకుందాం. ఏంటంటే, దేవుడు కోరేది నేను ఇస్తున్నానా, లేదా దేవుడికి నేను నిజంగా నా యొక్క ఆత్మతో సత్యముతో నేను ఆయనని ఆరాధిస్తున్నానా? ఆయన లేకుండా దారి తప్పిపోయిన జీవితాలు ఎన్నో ఉన్నాయి. కానీ ప్రతిసారి ఒక కొత్త ఆలోచనతో దేవుడిని మనం అడగడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా 1 యోహాను 1:9 ఇలా ఉంటుంది, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు కనుక ఆయన మన పాపలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రునిగా చేయును. సో దేవుడు అవకాశవాదిగా ఉన్నాడు కనుక మనము మన యొక్క పాపాలను బట్టి మనల్ని మనం వెనక్కిపోకుండా దేవుడు క్షమించేవాడు కనుక ఆయన ఆలయంలోకి వచ్చి ఆ గొప్ప దేవుడికి ప్రతి ఒక్కరు మొరపెట్టి మన యొక్క హృదయానుసారంగా దేవుని ముందుకు వచ్చి ఆయనని స్తుతించి ఆరాధిస్తూ ఇంకో పాట పాడుతూ ఆయనని స్తుతిస్తాం. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి